నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్ ఛానల్. మనతో పాటు జయప్రకాష్ నారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే ఆంజనేయుడు. సార్ మీరు మన ఇక్కడ తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి మీరు. మామూలుగా అట్లా ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఓకే మీరు ఇచ్చే సూచనలు కానీ వాళ్ళు కూడా వింటారో ఇది ఉంటారు. ఈ 2 తెలుగు రాష్ట్రాలు బడ్జెట్ మైనస్లో ఉన్నారు. మీకేమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ ఏమో కష్టాల్లో పుట్టింది. హైదరాబాద్ నగరం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణకు సహజంగా వస్తుంది, భౌగోళికంగా తెలంగాణలో ఉంది కాబట్టి మరి నిధులు ఇచ్చేదంతా హైదరాబాద్ నగరం, మహానగరాల్లో డబ్బులతో ఉన్నాయి. అది పోవటం వల్ల ఆ తర్వాత కష్టాలు కొని తెచ్చుకున్నారు. మొదట చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసినన్ని వారు ఏర్పాటు చేశారు. ఉద్యోగుల జతపత్యాలు దేశంలో ఎక్కడ లేని రీతిలో 43% ఒకసారి పెంచారు. ఈ 2 రాష్ట్రాల్లో దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 30-40% ఎక్కువ జీతభత్యాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ప్రభుత్వంతో పోలిస్తే మామూలుగా జాతీయ స్థాయి ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు చాలా ఎక్కువ ఉంటాయి రాష్ట్రాల కంటే. వాళ్ళతో పోలిస్తే 30% ఎక్కువ ఉన్నాయి జీతాలు. ఇక్కడ మీరు పెట్టుకున్నారు కావాలంటే. కొంతమంది ఉద్యోగుల మెప్పు కోసం సమాజం మొత్తాన్ని మీరు బలిపెట్టారు. సమాజము ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలి, కానీ సమాజాన్ని నాశనం చేస్తే అదే పరిపాలన అవుతుంది. అంతే కదా, అది మీరు చేసింది. అలాగే అలవమాలిన సంక్షేమ పథకాలు, ఉదాహరణకి ఎవరు లోన్ వేవరు పెట్టమన్నారు 2014లో పెట్టుకున్నారు. ఇట్లా రకరకాల పథకాలు పెట్టారు. జగనన్న వచ్చి దాన్ని మరింత రకరకాల పథకాలు పెట్టి గ్యారంటీలు, హామీలు పెట్టి సంక్షేమమే పరిపాలన స్థాయి తీసుకెళ్ళారు. ఇక అభివృద్ధి అక్కర్లేదు. అభివృద్ధి గురించి ఎవరిని అడిగితే అది పెత్తందారులు అడుగుతున్నారు. మనకెందుకు అభివృద్ధి, నేను బట్టను దొక్కుతున్నాను, మన బతుకులు బాగుపడిపోతుందని చెప్పి నాకు విచిత్రమైన వితండ వాదన చేశారు. రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వస్తే కొంత మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో గెలిపే పరమావధిగా ఇంకా సంక్షేమాన్ని అదే పనిగా డబ్బులున్నా లేకపోయినా పెంచకపోతే ఊడిపోతామన్న భయంతో ఇంకా సంక్షేమాన్ని ఇంకా పెంచేసారు. డబల్ మరి మొత్తం ఎక్కడ జీతాలు ఎక్కువ పెడుతుంటే మీరు సంక్షేమాలు దేశంలో ఎక్కడ లేనంతుంటే, ఉదాహరణ మహారాష్ట్ర మనకంటే చాలా సంపన్నమైన రాష్ట్రం. ఏ రకంగా చూసినా మహారాష్ట్రకి ఆంధ్రప్రదేశ్ పోలిక లేదు. మహారాష్ట్రలో ఇప్పటికి కూడా 1800-1500 ఇస్తున్నారు ఓల్డ్ ఏజ్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇస్తున్నారు? 3000. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు. ఒక ఉదాహరణ ఇది. అలాగే ఆడపిల్లలకి మన డబ్బులు కానీ లేకపోతే అమ్మఒడి పేరుతో కానీ రకరకాల పేరుతో మీరు పెట్టుకున్నారు, ఇంకా పెంచుకుంటున్నారు ప్రతిరోజు. మరి సహజంగానే కళ్యాణాలు పైసామే పరమాత్మ, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చు ప్రతి కుటుంబం ఏం చేస్తుంది, వచ్చిన ఆదాయం చూసుకుని జాగ్రత్తగా పెట్టుకుంటుంది. ఒకవేళ ఆదాయం తక్కువ ఉంటే ఖర్చు తగ్గించుకుంటుంది. అవసరం వాటి ఖర్చు పెట్టి అవసరం లేని వాటి విషయంలో పక్కన పెడతాం, రేపు చూసుకోవచ్చు అని చెప్పాను. ఉన్నంతలో కాస్త 10 రూపాయలు పొదుపు చేసి దాచిపెడతాం, రేపు పొద్దున్న పిల్లల కోసం పెట్టుబడి పెడతాం. ఇది తల్లిదండ్రులు బాధ్యతతో చేసే పని. అప్పు చేసిన డబ్బు పొరపాటును కూడా రోజువారీ ఖర్చు పెట్టాం. మన పెద్దవాళ్ళ నుంచి నేర్పిన పాఠం కూడా. అప్పు చేసిన డబ్బుతో రేపు పొద్దున పిల్లలకు ఆస్తులు పెంచే ప్రయత్నం చేస్తాం. మన ప్రభుత్వాలు అప్పు చేసి పప్పు కూడా తింటామంటే ఏం చేస్తున్నాయి, మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేసి ఈవేళ వాళ్ళ పబ్బ గడుపుకుంటుంది. మరి ఖచ్చితంగా సంక్షోభంలో పడతాం. తెలంగాణకి వేరే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ పోవటం వల్ల నష్టం అంటే తెలంగాణకి హైదరాబాద్ ఉండటం వల్ల లాభం వచ్చింది. చిన్న రాష్ట్రానికి మహానగరం అండగా ఉండేసరికి ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ అయ్యేసరికి బోల్డ్ మిగిలింది. 2014లో తెలంగాణ దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం. హైదరాబాద్ ఆదాయం వల్ల మీ ఖర్చుతో పోలిస్తే మీకు వచ్చే ఆదాయం ఎక్కువ. అలాంటి దాన్ని మహారాజుల్లాగా విచ్చలవిడిగా ధారాళంగా లెక్కకు మించి అన్ని రకాలు ఉద్యోగుల జతపత్యాలతో మొదలెట్టి ఆ తర్వాత నేను అప్పటి నుంచి గట్టిగా గొంతెత్తి వచ్చాను. సాగునీటి పథకాలు కావాలయ్యా, కానీ పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూడాలని చెప్పి కాళేశ్వరం, కానీ కాళేశ్వరంలో గొంతెత్తిన వాడు నేను ఒక్కనే. చాలా విషయాల్లో కాస్త ముందు ప్రజలకు చెప్పే బాధ్యతలో సత్తమయపడుతోంది. ఆనాడు వెనకపోవచ్చు అర్థం కాక, తర్వాత చేతులు గాలా ఆకులు పట్టుకుంటున్నాను, పొరపాటు అని చెప్పాను. సో అలాంటి పథకాలు కావచ్చు, లెక్కకు మించిన సంక్షేమం కావచ్చు. కానీ అయినా కూడా గతంలో టీఆర్ఎస్ కొంతమేరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొంత కుదేలైనా కూడా కొంత ఈ సమతూకాన్ని పాటించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పని కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో లెక్కకు మించినటువంటి హామీలు ఇచ్చేసి
ఉచిత బస్సు, బంగారం. అన్ని రకాలు చేశారు. ఇప్పుడు ఏమైంది చివరికి నెల జీతం ఉద్యోగులకు సరిగ్గా అంతుందో లేదో గ్యారంటీ లేదు. పెన్షనర్లకు అందట్లేదు. రిటైర్ అయిపోయినట్టయితే రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక వాళ్ళు కోర్టులకు పోయి కోర్టు ఆదేశాలు ఇచ్చి చివాట్లు మొట్టికాయలు వేసి దశల వారీగా ఇస్తామన్న పరిస్థితికి వచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ కాలేజీల్లో. కొన్ని వేల కోట్లు బకాయిలు ఉన్నాయి, వాళ్ళు కోర్టులకు పోయారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆరోగ్యశ్రీ, కొన్ని వందల కోట్లు బకాయిలు ఉన్నాయి, వాళ్ళు ఇంకా కోర్టులకు వెళ్ళినట్లేదు. బస్సు వెళ్తారా అప్పుడే వాళ్ళు, రేపు నాకు తెలియదు ఏం జరుగుతుందో. ఎంత అప్రతిష్ట ఇది, ఎంత అన్యాయం. ఇవి కాకుండా 2 రాష్ట్రాల్లో కూడా బకాయిలు చాలా ఉన్నాయి, ఇతర బకాయిలు చాలా ఉన్నాయి కాంట్రాక్టర్లకి. తెలంగాణలో మొన్న బడ్జెట్లోనే వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం 2,10,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. బడ్జెట్లో కనిపించవు అవి, ఎందుకంటే ఖర్చు పెడితే కానీ మీకు బడ్జెట్లో ఖర్చు కనిపించదు. ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళకి కొట్టేస్తున్నారు. వాళ్ళేమో ప్రభుత్వంతో పోరాడే ధైర్యం లేదు. పోరాడినా కూడా కోర్టులకు వెళ్ళినా ఎలా తరబడి పడుతుంది. మా మీద కోర్టుకు వెళ్తామని చెప్పి రేపు వాడు కాంట్రాక్టర్ రాకుండా చేస్తారు, వాడిని ఏడిపిస్తారు. ఇది పరిపాలన. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే కాస్త ముందు చూపుతో ప్రవర్తించాలి. ఎంత నష్టం జరిగినా కూడా దీని నుంచి బయటపడడం సాధ్యం. ఎందుకంటే మన దేశం కాస్త వేగంగా పెరుగుతుంది. 6-7%, కొన్ని రాష్ట్రాలు 8-9%, తమిళనాడు ఉదాహరణకి గత సంవత్సరం 11% పెరిగింది. అంత ఆర్థికాభివృద్ధి 8%, 9%, 10% ఉన్నప్పుడు ఏమవుతుందంటే పన్నుల ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. కనీసం పన్నుల ఆదాయం 100-110 అవుతుంది కాబట్టి ఒక సంవత్సరానికి అదనపు ఖర్చు పెట్టకుండా కాస్త ఆపామనుకోండి, క్రమక్రమంగా ఏమవుతుంది, అదుపులోకి వస్తుంది. అది కూడా చేయకుండా పన్నుల ఆదాయం 10 రూపాయలు పెరిగితే ఖర్చు 15 రూపాయలు పెంచుతున్నాం, ఇంకా ఊబిలో కూరుకుపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా కొంచెం బాధ్యత తీసుకున్నట్టయితే అటు ప్రజల్ని తృప్తిపరచాలా, తాత్కాలికమైన సంక్షోభ ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలా ప్రజల్ని, దీర్ఘకాలిక అభివృద్ధికి బాటలు వేయాలా, కొంచెం ఆర్థిక క్రమశిక్షణ కావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 5-6 ఏళ్లలో ఒక దారికి వస్తుంది. కానీ 5-6 ఏళ్ళు కూడా ఆలోచించట్లా. రేపు పోయిట్ కావాలి, ఒక బై ఎలక్షన్ ఉంది, లేకపోతే పంచాయతీ ఎలక్షన్ ఉంది, లేకపోతే రేపు అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది, మరో ఎలక్షన్ వస్తుంది. ఆ ఓటే పరమాత్మ, రాష్ట్రం సర్వనాశనం నాకు పర్లేదు అనే పరిస్థితి కొనసాగుతుంది. దాని నుంచి బయటపడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.